వెల్కమ్ టు ద లైవ్ ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. అందరూ బాగున్నారా? ఓకే, వాంట్ ఎవ్రీవన్ టు గెట్ జాయిన్. అందరూ మనం జాయిన్ అయిపోతే మనం లైవ్ని ప్రారంభించుకుందాం. చాలా సంతోషం దేవుని వాక్యాన్ని వినడానికి మీరు అందరూ కూడా సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం వింటూ వస్తున్నాం. అనేకమైన వర్తమానాలు ఇప్పటికే దగ్గర 65 వర్తమానాలు పూర్తి చేసినట్టున్నాం. సో ఇప్పుడు మనం 66వ వర్తమానంలోకి మనం వచ్చాం. రైట్, చాలా సంతోషం. కనుక ఇప్పుడు నేను ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నాను. కనుక రేపు బయలుదేరి నార్త్ కేరళనా వెళ్తున్నాను. కనుక అద్భుతంగా వర్జీనియాలో మన పిల్లల దగ్గర ఉన్నాను. కనుక మన ఎస్ఏసి పిల్లలు మీకు తెలుసు. కనుక కిరణ్ అలాగే కమల కనుక వారు అమెరికాలో ఉండడం దేవుని కృపను బట్టి వారు చక్కగా చదువుకొని ఇవాళ మంచి ఉద్యోగాలు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. వారి వివాహాల గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి కిరణ్ నేను బయలుదేరి వెళ్ళి న్యూయార్క్ వెళ్ళాం. కనుక న్యూయార్క్ సిటీ అంతా అడ్మైర్ చేసాం, చాలా విషయాల్లో ఆనందించి మళ్ళీ తిరిగి నిన్న పెన్సిల్వేనియా వెళ్ళాం. నిన్న రాత్రి మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి నన్ను తీసుకొని వెళ్ళారు. నేను మరి కిరణ్ కమల బయలుదేరి వెళ్ళాం. నిన్న రాత్రి మేము వచ్చిన వాళ్ళకల్లా రాత్రి 12:30 1 గంట అయిపోయింది. కనుక మరలా ఈరోజు బయలుదేరి వాషింగ్టన్ డీసీ వెళ్తున్నాం. కనుక వాషింగ్టన్ డీసీ మీ లైవ్ అయిపోయిన తర్వాత వాషింగ్టన్ డీసీ మన ట్రంప్ గారు ఉండే క్యాపిటల్. కనుక క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాం. కనుక దాని తర్వాత అక్కడ చాలా మ్యూజియంస్ కూడా ఉన్నాయి. నేను అక్కడే మరి బైబిల్ మ్యూజియం మనం చూసాం. హోలోకాస్ట్, ప్రత్యేకంగా హిట్లర్ చంపేశాడు చూసారా, 60 లక్షల మంది యూదుల్ని చంపేసి ఊచకోత కోసాడు. అవన్నీ కూడా దేవుని చిత్తమైతే మరి టైం ఉంటే చూడడానికి అవకాశం. మళ్ళా రేపు బయలుదేరి మళ్ళీ నార్త్ కేరళనా వెళ్ళాలి. కనుక ఎల్లుండు నార్త్ కేరళనాలో విక్టరీ ఇన్ ద జీసస్ నేమ్ అనే చర్చిలో దేవుని వాక్యం అందించాలా. కనుక రాకపోకల గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. చాలా సంతోషం. అలాగే ప్రత్యేకంగా మరి శుక్రవారం ఇవాళ ప్రేయర్ మీటింగ్ కూడా జరుగుతుంది. కనుక ప్రేయర్ మీటింగ్కి వచ్చి వాక్యం వింటున్నటువంటి మా ప్రియులైనటువంటి ఎస్ఏసి మినిస్ట్రీ సంఘ బిడ్డల లక్ష్మీనగర్లో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఫర్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు తప్పక దీవిస్తాడు. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చాలా సంతోషం. ప్రకటన గ్రంథంలో నుంచి మీరు వింటున్నటువంటి వర్తమానాలన్నీ చక్కగా ఒక పుస్తకం పెన్ను తీసుకొని రాసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఇన్ని వర్తమానాలు ముఖ్యంగా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ రాసుకొని చక్కగా మీరు థీసిస్ని సబ్మిట్ చేయాలి. ఒక పెద్ద పుస్తకం అవుతుంది. దగ్గర ఒక 10,000 వర్డ్స్ వస్తాయి. కనుక ఇంకా ఎక్కువే వస్తాయి. కనుక అద్భుతమైన థీసిస్ని మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా సంతోషం అండి. ఈరోజు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ఆల్రెడీ నిన్న నేను ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం సమరీని చెప్పాను. ఇప్పుడు ఎండింగ్లోకి వచ్చి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం చూసాం ఒక బలవంతుడైనటువంటి బలిష్ఠుడైన దూత, వేరొక దూత ఆయన పరలోకము నుండి దిగి వచ్చుట చూచాం. ఈయన యేసుప్రభు అయి ఉండొచ్చు, లేక యేసుప్రభుని రిసెంబుల్ చేసి ఉండొచ్చు. ఎందుకనంటే ఇలాంటి దూతని మనం ఎక్కడా చూడం. ఎందుకంటే ఆయన మేఘం ధరించి ఉండడం, ఆ బలిష్ఠుడైనటువంటి దూత మేఘము ధరించి. నిన్న మేము పెన్సిల్వేనియా వెళ్తుంటే పెద్ద మేఘం ఆకాశంలో సగం ఆకాశం ఆక్రమించినట్టు కనబడింది. కనుక మేఘం చూసారు ఎప్పుడైనా? ఒక కారు మేఘం లాగా ఒక పక్క మాత్రమే, మిగతాదంతా వెలుగు వేరేగా ఉంది. కనుక మేఘములా కనబడతాడంట దూత, మేఘము ధరించి ఉంటాడంట. ఇంకా మనం చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుందంట. ఆ ప్రకాశించే ముఖాన్ని చూసాం. ఆయన తల మీద ఇంద్రధనస్సు చూశారు.
ఆయన యొక్క పాదములు మనం చూసాం అగ్ని స్తంభములు వలె ఉన్నాయి. ఏమి గుర్తు చేస్తాయి ఇవన్నీ మేము వివరించి చెప్పడం జరిగింది. కనుక మేఘం అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకంగా మేఘారూఢై వెళ్ళిపోయాడు, ఆయన మేఘారూఢై రాబోతున్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం చూసాం. ఆయన సీనాయి పర్వతం మీద మేఘం మీద దిగి రావడం, ఇజ్రాయిలీలందరినీ పగలు మేఘస్తంభముగా ఉండి నడిపించడం, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నడిపించడం. ఎవరికి సూచన? గాడ్, దేవుడు. కనుక 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎన్నడు విడడు ఎడబాయడు. సంఘం వెళ్ళిపోయిద్ది, కానీ విడిచిపెట్టబడినటువంటి వారు కూడా దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను. ఈ భూమి అంతా నేను తయారు చేశాను, ఈ ఆకాశం అంతా నేను తయారు చేశాను, ఈ సముద్రం అంతా నేను తయారు చేశాను. కనుక నా ఆధీనంలోనే అన్నీ ఉన్నాయి. నేనే దాన్ని డిస్ట్రాయ్ చేయాలన్నా, నేను సృజించాలన్నా నూతనంగా అది నా వశంలో ఉంది, సాతాను వశంలో లేదు. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన కుడి చేతిలో తెరవబడినటువంటి గ్రంథాన్ని పట్టుకొని కుడికాలు సముద్రం మీద, ఎడంకాలు భూమి మీద మోపినట్టు మనం చూస్తున్నాం. ఒక కాలు సముద్రం మీద మోపడం, ఒక కాలు భూమి మీద మోపడం. కుడికాలు సముద్రం, ఎడంకాలు భూమి. దేవుడు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కనుక ఎవరిని గుర్తు చేస్తున్నాడు ఈ దూత అంటే, సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడిని గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఎప్పుడూ ఉంటాడు. నీ కష్టాల్లో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ నిస్పృహలో, నీ వేదనలో, నీ అశాంతిలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. చాలాసార్లు మనం దేవుడిని విడిచిపెట్టేస్తూ ఉంటాం. కొన్ని బాధలు రాగానే, కొన్ని కష్టాలు రాగానే దేవుని మందిరం, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థన చేసుకోవడం మనం విడిచిపెట్టేస్తాం. బట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. గాడ్, దేవుడు సార్వభౌమ సావరెన్ అథారిటీని, సుప్రీం అథారిటీని, సుప్రీమసీని ఈ వచనాలు మనకి గుర్తు చేస్తాయి. దాని తర్వాత మనం చూసాం, దాని తర్వాత దూత, ఆయన ఆ దూత మాట్లాడుతుంటే గంభీరమైనటువంటి స్వరము సింహము గర్జన వలె ఉంది. ఆయన శబ్దం 3వ వచనంలో మనం చూస్తే, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. చూసారా, ఆయన మన దేవుడు యూదా కొదమ సింహం. ఆయన గర్జించినప్పుడు సింహము వలె, చూసారా, ఆయన గర్జన గొప్ప శబ్దముతో ఆర్భాటించాడంట. వెంటనే ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో 7 ఉరుములు మాట్లాడినాయి. ఆ 7 ఉరుములు మాట్లాడిని మనకి ఏం మాట్లాడినాయో మనం తెలుసుకోవాలనుకుంటే యోహాను రాస్తేనే మనం తెలుసుకోగలం. కానీ యోహాను రాసేద్దాం అనుకునే సమయంలో పరలోకముల నుండి ఇంకొక స్వరం వినబడింది. చూడండి, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, ఎప్పుడైతే యోహాను గారు రాయడం ప్రారంభించాడో ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము. ఏమన్నాడు? ముద్ర వేయము అంటే ఏంటి? సీల్ చేయి, ముద్రించే. ఇది ఓపెన్ చేయొద్దు, ఈ సీల్ ఓపెన్ చేయొద్దు, ఈ సీల్ ముద్రించు అంటే అర్థం రాయొద్దు ఏమి, నువ్వు చూసిని లేక విన్నాయన్ని. ఆ 7 ఉరుములు మాట్లాడినటువంటి మాటలు. ఉరుములు మాట్లాడతాయా? ఉరుములు సౌండ్ చేయడం మనం వింటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చూసాం ఉరుము మాట్లాడడం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సో దేవుడు ఎవరితోనన్నా మాట్లాడించగలడు, ఉరుములతో మాట్లాడించగలడు. మనం చూసాం గెద్దతో దేవుడు మాట్లాడించినట్టు మనం చూస్తున్నాం 7 ఏళ్ల శ్రమల్లో. మనం 8వ అధ్యాయం చివరి వచనంలో ఆ గెద్ద మధ్యాకాశంలో ఎగురుతూ నీకు శ్రమ 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 అని 3 సార్లు జరగబోయే 3 బూరల గురించి, ఆ 3 బూరలు ఊదినప్పుడు పరలోకంలో భూమి మీద ఎంత భయంకరమైన శ్రమ రాబోతుందో, ఇంకా మారు మనసు పొందడానికి అవకాశం దేవుడు అనుగ్రహించడానికి ఒక గెద్దతో దేవుడు మాట్లాడిస్తుంది. బిలాము తప్పు చేస్తున్నప్పుడు బిలాముతో దేవుడు మాట్లాడింది ఎవరితో? గాడిదతో దేవుడు మాట్లాడించాడు. మరి పేతురు తప్పు చేసినప్పుడు పేతురు నేను బొంకి, పేతురుని అబద్ధం ఆడిన యేసు ప్రభు నాకెవరో తెలియదు అన్నప్పుడు, కోడి కూసినప్పుడు అతని జీవితం మారు మనసు పొంది, అతని జీవితం మళ్ళీ రిపెంట్ అయి మారు మనసు పొంది దేవుణ్ణి క్షమాపణ అడిగాడు.
సో దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. నన్నే వాడుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మానవులనే దేవుడు వాడుకుంటాడు ఎందుకంటే మానవులకి మాటలు ఉన్నాయి. లేదు, మాటలు లేనటువంటి గెద్దని దేవుడు వాడుకున్నాడు. రేపు భవిష్యత్తులో గాడిదని దేవుడు వాడుకున్నాడు. ఇవాళ దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. కనుక ఇక్కడ మనం గుర్తు చేసుకోండి, పరలోకములో స్వరము వినపడితే ఆ స్వరాన్ని రాసేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యోహాను ఏమన్నాడు? దేవుడు పరలోకము నుండి ఒక స్వరం వినపడింది, ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకములో నుండి ఒక స్వరము పలుకుట వింటిని. సో ఇందులో నుంచి మనం ఆత్మీయమైన పాఠాన్ని నేర్చుకున్నాం. ఏమని? ఏది రాయమన్నాడో అదే రాశాడు దేవుడు, ఏది రాయొద్దన్నాడు యోహాను, దేవుడు రాయొద్దన్నది రాయలే. ఇవాళ ఎంతమంది మనం కూడా ఒబీడియంట్గా ఉన్నాం? ఏది దేవుడు చేయమన్నాడు అది మనం చేస్తున్నామా? ఏది దేవుడు చేయొద్దన్నాడు అది మనం చేయకూడదు. అప్పుడే మనం దీవించబడతాం. ఇమీడియట్ రెస్పాన్స్. చాలామంది ఆతృత కలిగి ఉంటాం, రాసేస్తాను ప్రభా, రాసేస్తాను. ఎందుకంటే ఉరుములు కూడా మరి 7 ముద్రల గురించి నేను రాయిపించారు, 7 బోరల గురించి రాయిపించారు, 7 బోరలు ఊస్తే భూమి మీద జరిగే భయంకరమైన విపత్తు గురించి రాయిపించారు, 7 పాత్రల తీర్పు కూడా ఇంకా రాయబోతున్నాడు. ఇంకా మనం 16వ అధ్యాయంలోకి రాలా. కనుక అన్నీ రాస్తున్నప్పుడు ఇది కూడా రాసేస్తాను ప్రభా అని ఆతృతతో మనం దేవుణ్ణి శోధించకూడదు, దేవుణ్ణి మాటికి ఇబ్బంది పెట్టకూడదు. చెప్పింది చాలు. అందుకని మనం విన్నాం దేవుని యొక్క కార్యాలు గొప్పవి. ఆయన యెషయా గ్రంథంలో మనం చదివాము, నీ పట్ల నా పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు చాలా ఎత్తైనవి. అది నమ్ము. ముందు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైనటువంటి ఆలోచనలు నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. రైట్? కనుక మనం వరి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచనలు ఏంటో చెప్పు ప్రభువా, ఆ ఎత్తైన తలంపులు ఏంటో చెప్పు నాయన, ఎత్తైన ఉద్దేశాలు నా పట్ల ఏమై ఉన్నాయో త్వరగా చెప్పు ప్రభువా, నన్ను ఎంత ఉన్నతంగా నువ్వు తీసుకెళ్ళబోతున్నావో నీ మార్గాలు నాకు తెలియపరచు నాయన. నో 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 డోంట్ ఆస్క్ దాట్. ఎత్తైనవని గ్రహించు, తగిన సమయంలో నువ్వు ఒదిగి ఉంటే, నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు లోబడి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు విధేయత చూపించినప్పుడు ఎత్తైన తలంపులు నీ జీవితంలో దేవుడు నెరవేర్చలేడు. చూడండి, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తానన్నాడు, కానీ వారిని తీసుకొని వెళ్ళలేకపోయాడు ఇశ్రాయేలీయులు. ఎందుకనంటే వారు దేవుని మాట మీద తిరుగుబాటు చేశారు, సనిగారు, గొనిగారు, కంప్లైంట్ చేశారు, దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకని దేవుని ప్లాన్స్ మన జీవితంలో కూడా నెరవేరకపోవడానికి, ఆలస్యం అవడానికి కారణం దేవుడు కాదు, మనమే అయి ఉండొచ్చు అనే విషయాన్ని మనం జ్ఞప్తి చేసుకొని, గుర్తు చేసుకొని మనం దేవుణ్ణి క్షమాపణ అడగాలి. సారీ లార్డ్ అని చెప్పాలి. నీ ప్లాన్స్, నీ ఆలోచనలు నా జీవితంలో నెరవేర్చావు. ప్రతిదానికి సమయం ఉంది. దానికి తగిన సమయంలో తగిన రీతిగా నువ్వు అణిగిరిగి ఉంటే, నువ్వు ఒదిగి ఉంటే, నువ్వు ఆయన మాటకి లోబడి ఉంటే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పక నిన్ను ఆయన దేవుడు దీవిస్తాడు. ఇది 2వ విషయం నేర్చుకున్నాం. 3వ విషయంలో 6వ వచనాలను మనం చూసాం. ఏమని చూసాం? 6వ వచనంలో మనం చూస్తే అక్కడ రాసింది, పరలోకములో అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములో జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. 3వది, పరలోకం నుంచి స్వరం వినపడుతుంది, దూత మాట్లాడుతుంది, ఇక ఆలస్యం ఉండదు. నో మోర్ డిలే. ఏంటి డిలే? ప్రభు యొక్క రాజ్య స్థాపనకి ఇక డిలే లేదు, ఆయన రాకడికి ఇక డిలే లేదు. ఆయన వచ్చి 2వ రాకడలో ఈ భూమి మీద ఆయన రాజ్యస్థాపన చేయబోతున్నాడు. ఆయన యుగయుగములు ఏలే దేవుడు. దాని గురించి మనం చూసాం లూకా సువార్తలో. గాబ్రియేలు దూత మరియమ్మకి చెప్పినట్టు ఆయన రాజ్యము యుగయుగములు ఉండును, ఆయన యుగయుగములు, ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. కనుక ఇక ఆలస్యం ఉండదు. ఎన్నో దినాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ 2వ రాకడి గురించి, ఎన్నో దినాలు, కానీ ఇక ఆలస్యం ఉండదు. ఇక మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేదు. దెర్ విల్ బి నో టైమ్ ఫర్ యూ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. దిస్ ఈస్ ద టైం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందకపోతే, మీ కుటుంబంలో మారు మనసు పొందకపోతే వారి గురించి మీరు ప్రార్థన చేయాలి. ఇవాళ మీరు ప్రార్థన కూడికి వచ్చినటువంటి మీరు కూడా ఎన్నో అవసరతల గురించి వచ్చారు, ఎన్నో అక్కర్ల గురించి వచ్చారు. నిజమే, మనకి శారీరకమైనటువంటి అవసరతలు, అక్కర్ల గురించి తప్పక దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అవి అడగాల, అవి మనం పొందుకోవాలి. కానీ ఎంతమంది ఆత్మీయమైన విషయాల గురించి అడిగారు? ప్రభువా, నా కుటుంబంలో ఇంకా నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా పిల్లలు మారలేదు, నా తల్లిదండ్రులు మారలేదు, మా అత్తగారు మారలేదు, మా కోడలు మారలేదు,
చూసారా, మా మామగారు మారలే, మా అల్లుడు మారలే, మా పిల్లలు, మా ఫ్రెండ్స్, వీళ్ళందరి గురించి మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారు? వారి మార్పు గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వారికి రక్షణ వాక్యాన్ని మనం తెలియపరిచే వారంగా ఉండాలి. శుభవార్తని తెలియపరిచేవారు. ఇక ఆలస్యం ఉండదు. ఇక ఆ 10వ అధ్యాయం 6వ వచనం తర్వాత ఇక మనం చూస్తే, ఎప్పుడైతే 7వ దూత బోర ఊదుతాడో ఆయన రాజ్యం స్థాపించబడుతుంది అని మనం వింటాము. చూసారా, 11వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఎప్పుడైతే 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప స్వరము పుట్టాను. ఆ శబ్దము ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగంలో వరకు ఏలును అనెను. చూసారా, ఎప్పుడైతే 7వ దూత బోర ఊదినప్పుడు ఇక క్రీస్తు రాజ్యం అయిపోద్దో, ఇక మీకు నాకు దేవుడిచ్చే సమయం, మారు మనసు పొందడానికి భూమి మీద ఇక అవకాశం ఉండదు. దేర్ విల్ బి నో టైమ్ ఫర్ పీపుల్ టు రిపెంట్ ఫర్ దేర్ సిన్స్. ఇక మారు మనసు పొందే అవకాశం ఉండదు. అంటే 7 ఏళ్ల శ్రమల్లో కూడా కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే అవకాశాన్ని మనం చూస్తున్నాం. ఆఫ్టర్ 3.5 years తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత ఇక మారు మనసు పొందడానికి కూడా అవకాశం ఉండదు. ఇక ఎవరు మారు మనసు పొందరు. సో దేవుడు దీర్ఘశాంతుడు. అందుకే మనం 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం, ఆయన దీర్ఘశాంతం. ఎందుకు? అందరూ అంతటా మారు మనసు పొందాలని. ఇవాళ నా పట్ల, ఇంకా నీ కుటుంబంలో మారు మనసు లేని వారి పట్ల ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే, మీరు నేను అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరిక అయి ఉన్నది. నువ్వు నేను మారు మనసు పొందితే ఆ నిత్య రాజ్యంలో ప్రభుతో పాటు సంతోషిస్తాం. రేపు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో కూడా పరిపాలన చేస్తాం. ఈ అవకాశాన్ని జార విడవక, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. రైట్? సో ఈ 3 విషయాలు మనం విన్నాం. అయితే 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దయచేసి గమనించినట్లయితే ఇదే 10వ అధ్యాయంలో మనం చూస్తే 8, 9, 10 వచనాలు మనం చదువుకుంటే చాలా ప్రాముఖ్యమైన ఈ పుస్తకం, చిన్న పుస్తకం, తెరవబడినటువంటి పుస్తకాన్ని మనం చూసాం. కనుక తెరవబడినటువంటి పుస్తకం 7 సీల్స్ తెరవబడిన పుస్తకం అయి ఉండొచ్చు, కనుక అది వేరొక పుస్తకం అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ పుస్తకం గురించి మనం చూస్తున్నాం. ఈ 8వ వచనం చూద్దాం. చూడండి, 8వ వచనం, 10వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనం. కనుక అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడిన ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనిమని చెప్పుట వింటిని. చూసారా, ఇప్పుడు సముద్రం మీద కుడికాలు సముద్రం మీద, ఎడంకాలు భూమి మీద మోపిన ఆ బలిష్ఠుడైనటువంటి దేవదూత కుడి చేతిలో ఉన్నటువంటి ఆ తెరవబడిన పుస్తకం తీసుకో అని పరలోకం నుండి ఒక స్వరము వినబడ్డాడు. ఇప్పుడు వరకు మనం చూసింది రాశాడు, వినింది రాశాడు, కానీ ఇప్పుడు ఆయన కూడా పాత్రధారుడుగా ఉన్నాడు. పరలోకపు విషయాల్లో ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఆయనకి ఆజ్ఞ ఇవ్వబడింది. చూసారా, సో ఆయన ఆజ్ఞ ఏమిటి అని అంటే, చూడండి, విప్పబడిన ఆ చిన్న పుస్తకము తీసుకోమని చెప్పుట వింటిని. 9వ వచనం, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఏం చేశాడు? ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడిగగా, అప్పుడు వెంటనే ఎప్పుడైతే స్వరం విన్నాడో ఇమ్మీడియట్ ఒబీడియన్స్, వెంటనే ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకము నాకిమ్మని, ఆ బలిష్ఠుడైనటువంటి ఆ వేరే దూత, ఆ గంభీరమైన రూపము కలిగి, చూసారా, మేఘము ధరించి తల దగ్గర ఇంద్రధనస్సు కలిగి సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ దూత, మాటలో చెప్పాలంటే మరి ఫైర్ ఏమంటారు, అగ్ని స్తంభముల వంటి పాదములు ఉన్నటువంటి ఆ దూత, కుడికాలు ఎడమకాలు, మన కుడికాలు సముద్రం మీద, ఎడంకాలు భూమి మీద మోపి ఉన్నటువంటి ఆ బలిష్ఠుడైన దూత దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడో చూడండి. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా, చిన్న పుస్తకం నాకు ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాన్ని తీసుకొని ఏమన్నాడు? తినేసే. పుస్తకాన్ని ఎలా తినేడు? చూసారా, తినేమన్నాడు.
ఆ తినేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. అది నీ కడుపునకు చేదుగాను, నీ నోటికి తేనె వలె మధురముగాను ఉండునని నాతో చెప్పాను. అది ఎలాగుంటుందంట, నీ నాలికి ఆ పుస్తకం తీయగా ఉంటుందంట, నీ నోటికి తీయగా తేనె వలె ఉంటుందంట, కానీ నీ కడుపుకి మాత్రం చేదుగా ఉంటుందంట. తింటే మాత్రం అది చాలా తీయగా ఉంటుంది, కానీ లోపల కడుపులోకి డైజెస్ట్ అయిపోతే చేదుగా అనిపిస్తుందంట. రైట్. 10వ వచనం, అంతటా నేను ఆ చిన్న పుస్తకం ఆ దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని. చూసారా, తినవని చెప్పడం ఏమిటి, వెంటనే నేను వెళ్ళి దూత దగ్గర, ఆ పెద్ద బలిష్ఠుడైన దూత దగ్గర, ఆ సూర్యుడి సోలే ప్రకాశిస్తున్న కుడికాలు సముద్రం మీద ఎడంకాలు భూమి మీద మోపిన బలిష్ఠుడైన దూత దగ్గరికి నాకు ఇమ్మని అడగడం ఏంటి, ఆ దూత తెరవబడినటువంటి పుస్తకం ఈయనకి ఇవ్వడం ఏంటి, ఆ ఇచ్చినటువంటి పుస్తకం ఈయన తింటే నీ కడుపుకు చేతిగా ఉంటుంది, నీ నోటికి మాత్రం చాలా మధురంగా ఉంటుందని ముందే చెప్పాడు. తీసుకున్నాడు, అది తినేశాడు. అంతటా నేను ఆ చిన్న పుస్తకం దూత చేతుల్లో తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేను, కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదు ఆయను. సో ఇందులో నుంచి ఇవాళ మనం కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, మొదటగా మనం ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. చెప్పగానే పరలోకం నుండి స్వరం. ఎంతమంది ఇవాళ వాక్యం చెప్పడంతోనే విధేయతతో లోబడే వాళ్ళు మనం ఉన్నాం చెప్పండి. విధేయతతో లోబడుతూ దేవుడు చెప్పిన మాటకు విధేయత ఎంతమంది నువ్వు వాక్యం చదువుకుంటుంటే దేవుడు నీతో మాట్లాడుతుంటే, వాక్యం వింటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతుంటే ఎంతమంది చేస్తున్నారు? అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యాలు చదువువాడు, వినువాడు, వాటి ప్రకారం గ్రహికొనేవాడు వాడు ధన్యుడు, బ్లెస్డ్. సో బీయాటిట్యూడ్స్లో మనం చూసాం కనుక, బీయాటిట్యూడ్స్ ఇన్ రెవల్యూషన్ మనం యేసు ప్రభు కొండ మీద చెప్పినటువంటి బీయాటిట్యూడ్స్ మనం చూసాం. కానీ ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో బీయాటిట్యూడ్స్ నేను మొదటి వర్తమానంలోనే, 2వ వర్తమానంలోనే చెప్పాను. ఆశీర్వాదాలు ప్రకటన గ్రంథం. చాలామంది ప్రకటన గ్రంథం చెప్తే మీకు కష్టాలు వస్తాయి, బాధలు, ఈ రకమైనటువంటి తప్పుడు బోధ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నో, యూ విల్ బీ బ్లెస్డ్ ఇఫ్ యూ లిసన్, ఇఫ్ యూ రీడ్, అండ్ ఆల్సో ఇఫ్ యూ మెడిటేట్ ఆన్, ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆన్, ఇంప్లిమెంట్ వాట్ గాడ్ హెస్ టోల్డ్ యూ టు డూ. ఏదైతే దేవుడు చెప్పాడో అది చేస్తే, తినమన్నాడు తినేశాడు, వెళ్ళమన్నాడు వెళ్ళాడు, దూత దగ్గర తీసుకున్నాడు, తినేయడం జరిగింది. కనుక ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మనందరికీ కూడా పుస్తకం అవైలబుల్గా ఉంది. ఆ పుస్తకం పేరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఎంతమంది ఆ బైబిల్ గ్రంథాన్ని భోజనం చేస్తున్నారు? ఎంతమంది ఆ బైబిల్ గ్రంథాన్ని భోజనం చేయగలుగుతున్నారు చెప్పండి? సో తప్పక మనం దేవుని వాక్యంలో మనం వినవలసింది ఏమిటంటే, దేవుని మాటలు చాలా తీపి లాంటివి. అందుకనే నేను మొదట్లోనే చెప్తాను, ఆయన వాక్యము జుంటే తేనె దారాల కన్నా మధురమైంది. నిజంగా ఆయన వాక్యం మన హృదయానికి, మన జీవాకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, తీపిని ఇస్తుంది. చూసారా, ఇట్స్ స్వీట్ లైక్ సాల్వేషన్, రక్షణ, కృప, ఇంకా ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు. చూసారా, సో అయితే కొన్నిసార్లు మనకి చేదు అనిపించేది ఏంటి? ఆ వాక్యం ప్రభు కొరకు మనం గ్రహించి మనం ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు. ఎవరైనా ఎంత పడాలంటే కొంచెం చేదుగానే ఉండదా? హింసించబడ్డం అంటే చేదుగా ఉండదా? సఫరింగ్స్, ప్రభు కొరకు పర్సిక్యూషన్స్, ప్రభు కొరకు ట్రయల్స్, ఇవన్నీ కూడా బర్డెన్ ఫర్ ద ట్రూత్, ఇవన్నీ ప్రభు కొరకు కొంచెం చేదుగానే ఉండొచ్చేమో, కానీ అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని వాక్యంలో నుంచి మనం వింటున్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు, మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీరు కూడా నాతో పాటు బైబిల్స్ని తెరిచి చూడాలని మనవి చేస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనం, మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని
దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని. ఇవాళ మనం కడుపు నింపుకోవాల్సింది కేవలం శారీరకమైన భోజనంతో మాత్రమే కాదు. ఇవాళ ఎంతమంది వాక్యంతో దేవుడి కడుపు నింపుకుంటున్నారండి? మీరు మీ వాక్యంతో కడుపు నింపుకుంటున్నారా? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కావాలి, మధ్యాహ్నం లంచ్ కావాలి, ఈవినింగ్ డిన్నర్ కావాలి, లేకపోతే అల్లాడిపోతున్నారు. కానీ ఎంతమంది ఉదయం బ్రేక్ఫాస్ట్గా భోజనం చేస్తున్నారు వాక్యాన్ని? ఎంతమంది మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు వాక్యాన్ని? ఎంతమంది ఈవినింగ్ భోజనం చేస్తున్నారు వాక్యాన్ని? ఎంతమంది చదువుకుంటున్నారు వాక్యాన్ని? ఒక ఒక పావు గంట చదవడం కష్టమైపోతుంది కదా. ఒక 2 వచనాలు చదివేసి మూసేసి డ్యూటీలకు వెళ్ళిపోతారు. 2 వచనాలు చదివేసుకొని మూసేసి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఇంటికాడ ఉండి హౌస్ వైఫ్స్గా ఉన్నప్పటికీ కూడా చదువుకోవడానికి సమయం ఉండదు. ఎంత విచారకరమైన సంగతి. ఈట్ గాడ్స్ వర్డ్, మెడిటేట్ గాడ్స్ వర్డ్, స్టడీ గాడ్స్ వర్డ్, మెమరైజ్ గాడ్స్ వర్డ్, లిసన్ టు గాడ్స్ వర్డ్. ఎన్ని వాక్యాలు మీరు వాక్యం పట్ల నేను చేయవలసినటువంటి పరిచర్య. వాక్యం పట్ల మనం నమ్మకంగా జీవిస్తున్నావా? చూడండి, ఆయన కూడా చెప్పాడు 14వ వచనంలో మనం చూస్తే అక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చింది. గనుక అక్కడ మనం చూస్తే నాకు చేదుగా అనిపించింది అని అన్నాడు. 15వ వచనం. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యంలో నుంచి చూడండి, పరిశుద్ధమైన దేవుని వాక్య గ్రంథంలో మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో అది నీ కడుపునకు నీ మొత్తం జీవాకు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది, ఆనందాన్ని చూసారా. కానీ నీ కడుపులోకి వెళ్తే చేదుగా. కొన్నిసార్లు దేవుని వాక్యం మనకి చేదుగా అనిపిస్తుంది. ఆయన వాక్యం డైజెస్ట్ చేసుకోవడానికి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం ఎప్పుడూ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ప్రభు కొరకు కొన్ని నిందలు అనుభవించవలసి వస్తుంది, ప్రభు కొరకు కొన్ని కష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? లెట్ బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మనం చేసేవారంగా ఉండాలి. 14వ వచనంలో నేను చదువుతాను చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. ఏమని రాసింది? 14వ వచనంలో, ఆత్మ నన్ను ఎత్తుకొని తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చాను. వ్యాకుల పడ్డాడంట, బహుగా వ్యాకుల పడ్డాడు. ఎందుకనంటే మనం చూస్తే బిట్టర్నెస్. దేవుని వాక్యం అంత ఈజీ కాదు. నువ్వు చెప్పగానే అందరూ వినేరు, నువ్వు చెప్పగానే అందరూ లోబడిపోరు. అది కనుక 119 దావీదు కీర్తన, 103 దావీదు కీర్తన చదువుదాం. 119, 103 చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 119 దావీదు కీర్తన 103 వచనం. దేవుని వాక్యం మనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. 103 నేను చదువుతున్నాను చూడండి, బైబిల్లో ఉన్నవారు. 103 వచనం. నీ వాక్యం నా జీవకు ఎంతో మధురములు. జీవకు అంటే నాలికకు, జీఫ ఫలము, నాలిక ఫలం. నీ వాక్యం నా జీవకు, నా నాలికకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఇంకా దేవుని వాక్యాన్ని భోజనం చేస్తున్నారా? అది ఇవాళ దేవుని వాక్యాన్ని కానీ మనం భోజనం చేస్తే మనకి కలిగే ఆశీర్వాదాలు, మనకి కలిగే దీవెనలు ఎన్నెన్నో ఉన్నాయి. సో దేవుని వాక్యాన్ని మనం భోజనం చేస్తే యూ విల్ బి రియల్లీ బి బ్లెస్డ్. నువ్వు నేను కూడా నిజంగా ఎంతో దీవించబడతాం, ఎంతో ఆశీర్వదించబడతాం. సో దేవుని వాక్యాన్ని మనం భోజనం చేయగలిగితే ఆయన మనకిచ్చే ఆనందం, ఆయన మనకిచ్చే సంతోషం. దేవుని వాక్యం సో ఆహ్వానించండి మీ హృదయంలోకి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలోకి ఆహ్వానిస్తే మీకు కలిగే ఆశీర్వాదాలు, మీకు కలిగే దీవెనలు. సో ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని భోజనం చేస్తామో దేవుడు మనకిచ్చే బ్లెస్సింగ్స్ ఒకసారి మీతో చెప్తాను, జాగ్రత్తగా చూడండి.
సో దేవుని వాక్యంలో నుంచి అలాంటి దేవుని వాక్యాన్ని ఎన్నడూ కూడా మిస్ అవ్వకండి, రైట్? కనుక మొదటిది మనం చూస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. యాకోబు 1:21, రైట్? నేను చదువుతాను, చూడండి. దేవుని వాక్యం మనకి చెప్తుంది, అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుట శక్తిగల దేవుని వాక్యం సాత్వికముతో అంగీకరించండి. దేవుని వాక్యం వలన కల్మషము విర్రవీగుతున్న దుష్టత్వము మీరు మానేస్తారు. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగేది దేవుని వాక్యం. సో దేవుని వాక్యం వలన మొదటిది యూ విల్ బి సేవ్డ్. అందుకనే వాక్యాన్ని వినాలి. వినుట వలన ఒకనికి విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో మన జీవితంలో విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు గురించిన వాక్యం. అందుకనే మనం వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. తద్వారా నేను రక్షించబడతాం. సో తప్పక బ్లెస్సింగ్ ఏంటంటే యూ విల్ బి సేవ్డ్, రక్షించబడతాం. సో అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని గాయకుంటే వాళ్ళ ప్రార్థన కూడికి వచ్చిన మీరు కూడా ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటారో మీ ప్రార్థన దేవుడు ఆలకించాలి, జవాబు ఇవ్వాలంటే వాక్యానుసారంగా నడవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతాను, చూడండి. ఏమని రాసింది? నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల, ఏమన్నాడు? నాయందు మీరును మీ యందు నా మాటలు అంటే వాక్యం నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో ఆ గైకొనే వారికి ఏది అడిగినా దేవుడు ఆన్సర్ ఇస్తాడు. సో ఆన్సర్ టు ద ప్రేయర్స్ వెన్ యూ ఈట్ గాడ్స్ వర్డ్, వెన్ యూ స్టడీ గాడ్స్ వర్డ్, మెడిటేట్ గాడ్స్ వర్డ్, మెమరైజ్ గాడ్స్ వర్డ్, వెన్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వినడం వల్ల, చదవడం వల్ల, మీరు గైకొనడం వల్ల, దేవుని వాక్యాన్ని స్టడీ చేయడం వల్ల, దేవుని వాక్యాన్ని కంఠస్థ చేయడం వల్ల నేను ఎంతగానో దీవించబడతాం. రక్షించబడడం మాత్రమే కాదు, మన జీవితంలో మన ప్రార్థనలకి జవాబు. వాక్యానుసారంగా నడవలేనప్పుడు మన ప్రార్థనలకి జవాబు దొరకదు. అది సో 119:11 వచనం మనం చదివితే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 119:11 వచనం. 119 దావీదు కీర్తన 11వ వచనం నేను చదువుతున్నాను, రైట్? కనుక ఆయన వాక్యం అంట, చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. సో వాక్యం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు మీతో చెప్తున్నాను. మొదటిది, యూ అండ్ మీ గెట్ సేవ్డ్, రక్షించబడతాం, పాపము నుండి విడుదల పొందుతాం. 2, ఆయన వాక్యం వలన నీ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. మరి భోంచేయవా దేవుని వాక్యాన్ని భోంచేయి. నువ్వు నీ ప్రార్థనలో, నా వాక్యం నీలో నిలిచి ఉంటే నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తానంటాడు. 3, వారు పాపము చేయకుండా, బాబ్బా, ఇవాళ మనుషులు ఎందుకు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం, దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నాం, దేవునికి బాధ పెడుతున్నాం? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అని అంటే నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం ఉంచుకోవడం వల్ల మనం పాపం చేయకుండా ఉంటాం. దేవుని వాక్యాన్ని మనం గైకొనడం వల్ల, చూసారా, అందుకే భోంచేయి దేవుని వాక్యాన్ని. కనుక దేవుని వాక్యం మన జీవితంలో జ్ఞానాన్ని ఇస్తుంది. 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. కొలసీలు 3వ అధ్యాయం 16వ వచనం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మనకి బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి.
ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనిస్తారో మీరు దేవుని జ్ఞానంతో నింపబడతారు. ఓవర్ఫ్లోస్ విత్ విజ్డమ్. దేవుని జ్ఞానంతో మీరు నింపబడతారు. సో దట్ యూ విల్ వర్షిప్ గాడ్ ఇన్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీరు ఆరాధన చెల్లించేవారుగా ఉంటారు. ప్రభువుని మీరు ఘనపరిచే వారంగా ఉంటారు. అది దేవుని మాటలు గాయకుంటే మీకు బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 2వ వచనం. ఈ నా మాటలు విని మీరు ఎప్పుడైతే వింటారో దీని ప్రకారం చేస్తారో బైబిల్ చెప్తుంది, నేను ఈ దీవెనలన్నీ మీకు వచ్చి ప్రాప్తించిన. ఎప్పుడైతే ఈ నా మాటలు వినండి, దాని ప్రకారం చేయండి, తప్పక మీరు మీ కుటుంబాలు దీవించబడి ఆశీర్వదించబడతారు. కనుక అంత మాత్రమే కాదు, మీరు చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఎన్ని బ్లెస్సింగ్స్ రాసుకుంటున్నారా మీరు? ఇర్మియా గ్రంథం 15:16 నేను చదువుతాను. 15:16 చూడండి. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. చూసారా? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. అబ్బబ్బబ్బబ్బ, దేవుని మాటలు భుజిస్తే నేను సంతోషం, ఆనందం. ఇవాళ చాలా మందికి సంతోషం ఎందుకు లేదు? దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఫర్ సో మెనీ పీపుల్. దెర్ ఇస్ నో జాయ్. బట్ బైబుల్ సేస్ those people who meditate on God's word, read God's word, study God's word, listen to God's word, memorize God's word, they will be really blessed. Not only blessed, they will be blessed with happiness and joy. So చూసారా? గనుక నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. దేవుని మాటలు సంతోషం, ఆనందం కలుగు చేస్తాయి. కనుక అట్టి దీవెనలు మీకు కావాలా? భోంచేయండి మరి దేవుని వాక్యాన్ని. యోహాను గారు ఆ పుస్తకాన్ని తినేసినట్టు, అది కడుపుకి తీపి, అది నోటికి తీపిగానే ఉంది, కానీ కడుపుకి కొంచెం చేతిగానే ఉంది. కానీ ఆ భోజనం మనకెంతో బ్లెస్సింగ్, మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. రైట్, చూడండి. నా కుమారుడా నా మాటలను అంగీకరింపము, నా వాక్యములను నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగి పోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి ఏమైందంట? అవి జీవమును వారి సర్వ శరీరములకును ఆరోగ్యమును ఇచ్చును. ఇవాళ మీకు లైఫ్ అండ్ గుడ్ హెల్త్. ఇవాళ అనారోగ్యాలతో బాధపడుతున్నారా? దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు మీ చెవిని వినపడతాయో, దేవుని వాక్యం నా మాటలు ఎప్పుడైతే మీరు ఆలకిస్తారో, అందుకే వాక్యం వినమనేది. ఈ లైవ్ ద్వారా ప్రతిరోజు మీకు వాక్యం అనుగ్రహిస్తాను. ఎంత గొప్ప ధాన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతిరోజు నేను దూరదేశంలో ఉన్నప్పటికీ కూడా మీకు లైవ్ ఇవ్వడానికి మంచి వాక్యాలు వింటున్నాం. వింటేనంట నా మాటలు ఆలకిస్తే, నా వాక్యాన్ని నీ చెవిని పెడితే, నీ కన్నులు ఎదుట వాటిని తొలగిపోనీయకుండా ఉంచుతుంది. నీ హృదయంలో వాటిని భద్రంగా, డబ్బులు ఎలాగైతే భద్రంగా దాచుకుంటావు, బంగారాన్ని ఎలాగైతే బీరువాల్లో లాకర్లో పెట్టి దాస్తావు, దేవుని వాక్యాన్ని భద్రంగా నీ హృదయంలో భద్రపరుచుకుంటావు. బైబిల్ చెప్తుంది, అది దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. సర్వ శరీరమునకు ఆరోగ్యం. దొరికితే ఆరోగ్యం, జీవం లైఫ్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అటు దీవెన నీకు కావాలంటే ఇవాళ నుంచైనా వాక్యాన్ని దయచేసి భద్రం చేసుకో. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకొనుము. ఎలా కాపాడుకుంటావు? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా దాచుకోవడం. ఇక చివరిగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 11:28. చాలా ఉన్నాయి, మీకు సమయం లేదు. లూకాసు 11:28.
చూద్దాం. లూకాసు వార్తలో 11వ అధ్యాయము 28వ వచనంలో. ఓకే, నేను చదువుతున్నాను. 28. ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులు. యు ఆర్ సో బ్లెస్డ్. మరి ధన్యులు. ఇవాళ నువ్వు కూడా నేను కూడా వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతాం, గైకుంటాం, భోజనం చేస్తాం, ఆ వాక్యం వలన నువ్వు నేను కూడా రియల్గా బ్లెస్ అవుతాం, దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. నమ్మండి సత్యం. అది అంత మాత్రమే కాదు, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 55:11. యెషయా గ్రంథంలో 55 అధ్యాయము 11వ వచనం. రైట్, నేను చదువుతున్నాను. 11వ వచనం. నిశ్చయముగా నిశ్చలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చు, నేను పంపిన కార్యమును సఫలము చేయము. చూసారా, దేవుని వాక్యం వలన మీ జీవితం సఫలీకృతం. అందుకనే దేవుని వాక్యం గాయకొను. బైబిల్లో రాసిపడి ఉంది, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని అంట గాయకొనేవారు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవారు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడి నీటి కాలువల ఎవరు నాటబడిన వాడే, ఆకువాడిక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. తప్పక నువ్వు స్థిరంగా నిలబడతావు, సఫలంగా అవుతావు, సక్సెస్ అవుతావు, సఫలీకృతాన్ని పొందుతావు, నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుకుంటావు. కనుక అట్టి దేవుని వాక్యాన్ని విను, అట్టి వాక్యాన్ని గాయకొను, అట్టి వాక్యాన్ని చదువుకో, అట్టి వాక్యాన్ని కంఠస్థ పెట్టు, అట్టి వాక్యాన్ని స్టడీ చేయి, అట్టి వాక్యాన్ని నేను చేసేవాడిగా, నెరవేర్చేవాడిగా ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా దీవిస్తాడు. కనుక యోహాను వలె మనం కూడా భోంచేద్దాం, దేవుని వాక్యాన్ని కడుపు నింపుకుందాం. ఈ దీవెనలన్నీ మనకి, మన కుటుంబాలకి దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అటు కృపతో మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు. వాక్యాన్ని గైకొనేవాడే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీరు తప్పక మీ ప్రార్థనలు నేను ఆలకిస్తాను. మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తానన్నాడు. కనుక మన ప్రార్థనలు జవాబు ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, కనుక సంతోషం ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, అభివృద్ధిని ఇచ్చే దేవుడు. కనుక ఆయన వాక్యాన్ని దయచేసి పెట్టకండి. రీడ్ వర్డ్స్, గాడ్స్ వర్డ్, స్టడీ గాడ్స్ వర్డ్. కొంత పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి ఏం స్టడీ చేశారు, మెడిటేట్ చేయండి, కంఠస్థ దాని గురించి ఆలోచించండి, మెమరైజ్, కంఠస్థలు పెట్టండి, వినండి. ఇలాంటి మంచి వాక్యాలు మిస్ అవ్వకండి, వినండి. సో దట్ యు విల్ బి బ్లెస్డ్. దేవుడు అట్టి బ్లెస్సింగ్స్ మీ అందరికీ అనుగ్రహించి తోడై ఉండి కాపాడి దీవించి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీకు వందనాలు. వెత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. 10వ అధ్యాయం వివరణగా మాకు ఒక్కొక్క వచనాన్ని మాకు అర్థం చేయించారు. మీకు స్తోత్రాలు, వందనాలు. మీరంత గంభీరమైనటువంటి సర్వ అధికారము కలిగిన, సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు కనుక మీ చిత్తంలో సమస్తము నెరవేర్చే దేవుడు తండ్రి. మీరే ప్రభా మా పట్ల మీకున్న ఆలోచనలు ఎత్తైనవి ప్రభా. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తైన తలంపులు మా పట్ల కలిగి ఉన్న దేవుడు తండ్రి. ప్రభా, మేము ఏది నేర్చుకోవాలో నేర్చుకుంటే చాలు. ఏది మానేమన్నారో, ఏది వద్దన్నారో అది వద్దన్నానికి, ఏది చేయొద్దన్నారు, ఏది ముట్టుకోవద్దన్నారు అది చేయడమే పాపం. అలా చేయించుకో, మేము నమ్మకంగా జీవించడానికి సహాయం చేయి ప్రభా. ఇక సమయం ఉంటుండగానే నో మోర్ డిలే, ఇక ఆలస్యం ఉండదు, ఇక ఆలస్యం ఉండదు. మీ కృప, మీ జాలి, మీ దీర్ఘశాంతం ఇక ఎంతో కాలం ఉండదు. 7 ఏళ్ళ శ్రమల్లో 3.5 సంవత్సరాల తర్వాత ఇక అవకాశమే లేదు. కనుక అవకాశం విడవక ముందే, మా లోకాన్ని విడవక మునిపే, మీరు రాకమునిపే అవకాశం జార విడవకుండా రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి కృప దయచేయండి. యోహానుతో చెప్పినట్టు ప్రభు ఆ గ్రంథాన్ని, ఆ తెరవబడిన గ్రంథం, గంభీరం కలిగిన బలిష్ఠుడైన దోత్ దగ్గరికి వెళ్ళి తీసుకో, ఇమ్మని అడుగు, అవి తీసుకొని తినేసే. నీ కడుపుకి తీపిగా ఉంటుంది. నీ కడుపుకి కొంచెం చేదుగా అనిపించినప్పటికీ కూడా కనుక అది మేము చేసినప్పుడు దీవించబడతాం.
నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలల్లా పలుకుతారు. కొంచెం కష్టంగానే ఉంటుంది. నీ రాబడిలో 10వ భాగం ఏమని కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నమ్మకంగా ఉన్నప్పుడు, దీవించబడినప్పుడు మేమెంతో ఆశీర్వదించబడతాం. కొంచెం కష్టంగానే ఉంటుంది, సోరుగానే ఉంటుంది. అది కడుపుకి డైజెస్ట్ అయితే కొన్నిసార్లు ఆ మాటలు మాకు వినసంపుగా ఉండవు. కానీ అది మేము చేసినప్పుడు దీవించబడతాం, బ్లెస్ అవుతాం. అట్టి కృప మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించి, అది వాక్యాన్ని ఎప్పుడైతే చదువుకుంటామో, వింటామో, గ్రహిస్తామో, కంఠస్థ పెడతామో, స్టడీ చేస్తామో, దాని గురించి ప్రభువా మేము పాటిస్తామో, మా జీవితంలో ఎన్ని దీవెనలు మాతో చెప్పారు. ఇవాళ ప్రార్థన కూడికి వచ్చిన, ఉపవాస కూడికలో వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించాం. ప్రార్థనలో వారు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా ఇచ్చి దేవుడు. అయితే మీరు చెప్పారు, నా వాక్యం మీరు మీ హృదయంలో ఉంచుకోవాలి. నా మాట వినకుండా మీకు దీవెన రావు, నా మాట వినకుండా మీకు ఆశీర్వాదాలు రావు. నేను చెప్పినట్టు చేయకుండా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇజ్రాయేలీలకు అవకాశం ఇవ్వాల. వారు తిరుగుబాటు వలన, వారు సనుగుడి గొనుగుడు వలన అరణ్యంలో రాలిపోయారు. 40 సంవత్సరాలు, 11 రోజుల్లో రావాల్సిన ఆశీర్వాదాలు డిలే అయిపోయినాయి. ఇవాళ మాకు కూడా ఆశీర్వాదాలు డిలే అవడానికి, ఆలస్యం అయిపోవడానికి కారణం మా అశ్రద్ధే, మా నిర్లక్ష్యమే, మా అశ్రద్ధే, మా తీర్మానం లేకపోవడమే. మేము భయభక్తులు కలిగి జీవించాం. మమ్మల్ని క్షమించండి దయచేసి. సారీ చెప్పి మా జీవితాన్ని తీర్మానంలో నడిపించుకుంటే మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు, మీ మెండైన బ్లెస్సింగ్స్ మా అందరికీ ఇచ్చే దేవుడు. అటు కృపతో బిడ్డలందరినీ నింపమని, ఎత్తబడిన వాక్యానుసారంగా మేము నడవడానికి కృప దాయించమని, ఈ దీవెనలన్నీ ఒక్కొక్కటి మా జీవితంలో అనుభవించి అట్టి సంతోషంతో, ఆనందంతో, అటు ఆశీర్వాదాలతో, అటు అభివృద్ధితో, అటు సఫలీకృతంతో మేమందరం జీవముతో ముందుకు కొనసాగడానికి కృపదాయించమని యేసయ్య ఘనమైన నామములో మీకు ఇంత బ్రతుకులాడి స్తుతించి ప్రార్థించాడు ఈ వినయంత వేరుగా ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ ఎవ్రీ డే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్లో చర్చిలో ఉండి దేవుని వాక్యం ఎస్ఎస్సి మినిస్ట్రీస్ లక్ష్మీనగర్ చర్చిలో కూడా వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన పేరు వరుసన బ్లెస్సింగ్స్. దేవుడు మిమ్మల్ని దీవించిన వాక్యాన్ని నడవండి. దేవుడిని మీరు ప్రేమిస్తున్నారు, వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, తప్పక మీరు దీవించబడతారు. రత్నరాజు గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కనుక చెరువు మాధవరం సండే స్కూల్ పిల్లలు, చిన్నవాడు రాత్రి నిద్ర పట్టడం లేదు, పిచ్చి. ఓకే, తప్పక ప్రార్థన చేస్తామండి ఆయన గురించి. ఓకే, తప్పక స్కూలుకు కూడా వెళ్ళి వచ్చాడు. ఆ చిన్నవాడి కొరకు ప్రార్థన చేసి తప్పక ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. సింగర్ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హల్లెలూయా సిస్టర్ ధనలక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. శిరీష బొడ్డు, ప్రైజ్ ద లార్డ్. యేసుబాబు పాస్టర్ గారు ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. సాలూరి యేసుబాబు. జరపల భాస్కర్, ప్రైజ్ ద లార్డ్. భాస్కర్ గారు ఎలా ఉన్నారు? హౌస్ కొరకు కూడా ప్రార్థన చేస్తామండి తప్పక. అలాగే భాస్కర్ గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. చెరువు మాధవరంలో మహేష్, మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి, తప్పక ప్రార్థన చేస్తాం. కనుక భాస్కర్ గారు, ప్రైజ్ ద లార్డ్. అలాగే దూరు ఇమానియల్, ప్రైజ్ ద లార్డ్. సలోమి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత నందేటి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రత్యేకంగా దూరు ఇమానియల్ శంకర్రావు గారు, ప్రైజ్ ద లార్డ్. జోజీ, ప్రశాంతి, ప్రైజ్ ద లార్డ్. సోషి ప్రశాంత్, సౌజీ ప్రశాంత్, ప్రైజ్ ద లార్డ్ అండి, గాడ్ బ్లెస్ యూ. విజయ్ కొత్తపల్లి, ప్రైజ్ ద లార్డ్. విజయ ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కిరణ్ కుమార్ బెజ్జం, ప్రైజ్ ద లార్డ్ అండి, గాడ్ బ్లెస్ యూ. కిరణ్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. చందు రిథమ్స్, ప్రైజ్ ద లార్డ్. ఆలూరి రాకేష్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అలాగే ప్రత్యేకంగా సునీత నందేటి, ప్రైజ్ ద లార్డ్. జ్యోతి, ప్రైజ్ ద లార్డ్. అక్సా, ప్రైజ్ ద లార్డ్. సునీత, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బ్రాడీ మైల్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. బ్రాడీ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. So love you all, God bless you, see you tomorrow. Until then, take care, God bless. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా, సమృద్ధిగా, నిండారుగా దీవించి ఆ వాక్యానుసారంగా నడిపించి అట్టి దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ అందరి జీవితాల్లో అనుగ్రహించిన కాక.
గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.